పద్మశ్రీ గారు, అందరికీ నమస్కారం అండి. సో ఏం చెప్తారు నేను జరిగిన మీటింగ్ గురించి? అంటే నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. సో ఇవంతా వీళ్ళ మాటలు చూస్తే మీకు ఏమనిపించింది? అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మాణం జరగాలి అని చెప్పి దాని విధ్వంసం జరిగినప్పుడు అమరావతి రైతులతోనూ రాష్ట్ర ప్రజలతో కలిసి ఉద్యమంలో భాగస్వామురాలుగా నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంతోషంగా ఉందండి. మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరగటానికి ఒక అడుగు ముందుకు పడింది. ప్రధాని మోడీ గారు ఇక్కడికి రావటం, సరే ప్రధాని ఎవరైనా సరే ప్రధానమంత్రి అనే వాళ్ళు మన రాష్ట్రం పైన అభివృద్ధి మీద దృష్టి పెట్టి రావాలి, ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, పెట్టుబడులను ఆకర్షించాలి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక డిబేట్ అనేది జరగాలి. మనకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఎవరు మాట్లాడినా సరే మెయిన్ ఎప్పుడు కూడా రాష్ట్ర సమస్యల పైన, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. అంత పెద్ద ఎత్తున సభ జరుగుతున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు పోడుకున్నారు, సరే అది అవసరమేమో, కానీ బట్ ఏంటంటే ఇంకా మనకి రావాల్సినటువంటి హక్కులు చాలా ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు వీళ్లే కదా హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని. అప్పుడు రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణాలు కానీ ఇవన్నీ కూడా హామీ ఇచ్చి ఫెయిల్ అయ్యారు. దానివల్లే తర్వాత ఇంకొకరికి అవకాశం కలిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అధికారంలో రావటం, జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయింది, అభివృద్ధి అనేది లేకుండా పోయింది. దీని గురించి మనం విమర్శించడం కంటే కూడా సరే జరిగిపోయిన విషయాలు జరిగిపోయినాయి, ఇంకా మనం దాన్ని పట్టుకుని వేలాడటం కంటే ఇప్పుడు జరగాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అమరావతి రాజధాని విషయమే తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినటువంటి విషయం ఉంది. అదేవిధంగా సిఆర్డి చట్టం ద్వారా మనం వాళ్ళకి పూర్తి హామీ ఇస్తూ మనం భూములు తీసుకున్నాము, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా. మరి అటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా తొంగలో తొక్కి ఎంత విధ్వంసం జరిగింది, ఎన్ని ఇబ్బందులు మనం పడ్డాము, రాష్ట్రం అంతా కూడా మనం ఒక అమరావతి డెవలప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళం. అటువంటిది చట్టబద్ధత కలిగించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఆ విషయంలో ఒక క్లారిటీ వస్తుందేమోనని చెప్పి రైతులు అందరం కూడా ఎదురు చూసాం. కానీ దానికి చట్టబద్ధత కల్పిస్తాము అన్న హామీ రాకపోవటం అనేది చాలా అసంతృప్తి కలిగించింది అందరినీ. ఇప్పుడు ఫస్ట్ ఫేజే ఇంకా డెవలప్ కాలేదు, అది పూర్తిగా పిచ్చి మొక్కలు మొలిచిపోయి చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో లైటింగ్ అంటే ఈ 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం సాధ్యమవుతుందా నిజంగానే? ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. అందుకే దాని దగ్గరికే వస్తున్నాను నేను. మళ్ళీ కొత్తగా ఏదో ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. అది ఎందుకు తీసుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, దీన్నే మనం చేయలేకపోయాం కదా, అది ఎలా చేయగలుగుతామన్న అంశాల మీద క్లారిటీ లేకుండా సభ జరిగింది. దానివల్ల చాలా అసంతృప్తి చెందుతా ఉన్నారు. ఈవెన్ ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తుంది వీళ్లే కదా, అధికార పక్షాలే కదా. అందుకని ఇప్పుడు ఎన్నికల ముందు మొన్న కూడా 2024లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకే వేదిక మీద నుంచే కదా సూపర్ 6 అధికారం ఇవ్వండి, ఇమీడియట్ గా అమలు చేస్తామని. అవే అమలు జరగలేదు. అందుకని ₹1,00,000 కోట్ల అవసరం అన్నటువంటి రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది? వీళ్ళు మాట ఇస్తున్నారు కానీ 3 సంవత్సరాల్లో పూర్తవుతుందంటారు. సూపర్ 6 అమలు చేయలేకపోయిన వాళ్ళు కేంద్ర సహకారంతో అదెలా చేస్తారు అన్న డౌట్స్ కూడా కనిపిస్తా ఉన్నాయండి మనకి. సో మనం ఏదో ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, మనం దాన్ని స్వాగతించాలి. అట్ ద సేమ్ టైం మేము కూడా అధికార పక్షాన్ని విమర్శించడానికి లేమండి. కేంద్రం మనకి ఇవ్వాల్సినటువంటి హక్కులు ఉన్నాయి, మనకి చాలా అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ ఎవరైనా మిత్రులు రాష్ట్ర విభజన చేసింది మీరే అంటారు, కానీ అందరం కలిసి చేసామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ సహకరించింది, పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలకి ఒక గౌరవం అనేది ఉంది. దాన్ని కూడా అమలు చేయకుండా మనకి ఎందుకండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తే మనం ఒకళ్ళని అడుక్కోవాల్సినటువంటి కర్మే లేదు కదా. రాష్ట్రంలో ఇప్పుడు మనకి రాజధాని అభివృద్ధితో పాటు, డెవలప్మెంట్ తో పాటు పోలవరం పూర్తి కావాలి. ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రిగా ఉన్నారు మోడీ గారు. విభజన హామీలు అమలు చేయాలి, మళ్ళీ రైల్వే జోన్ కావాలి మనకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది కేంద్రానికి సంబంధించిన అంశం, దాని గురించి ప్రస్తావన లేదు. అంటే ఒక్క రాజధాని గురించే డిస్కషన్ జరగల. మరో 8,000 కోట్ల రూపాయలకి ఇది పిఎం మాల్ అంటే అదెవరికి కావాలండి? పిఎం మాల్ ఆయన ముద్ర వేసుకోవటానికి తప్ప. సో ఇటువంటివి సిల్లీ రీజన్స్ కాదు మాట్లాడాల్సింది. హక్కులు సార్ ప్లీజ్, నేను ఎవరు మాట్లాడుతున్నా నేను డిస్టర్బ్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. రావాల్సినటువంటివి హక్కులు చాలా ఉన్నాయండి. వాటన్నిటి గురించి మనం ఎలా సాధించుకోవాలి, ఇంకా మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి అంశాలు. మనం మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు అంటున్నారు.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన బిడ్డలు బెంగళూరు గాని, చెన్నై గాని, హైదరాబాద్ గాని వెళ్లకుండా ఉండాలి, ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండాలి అంటే మనకి అటువంటి మౌలిక సదుపాయాలు గాని, పరిశ్రమలు గాని రావాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. వీటన్నిటిపైన ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. అక్కడేదో కొంత ఒకళ్ళొకళ్ళు మరి నమో అనుకుంటే అంత భజన చేయాల్సినటువంటి అవసరం మనం లేదు. మనం డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. మన వల్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మద్దతుతోనే ఈ రోజున కేంద్రం అధికారంలో ఉంది. అందుకని ఏదో ఒక భగవంతుడితో పోల్చాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎస్, మనం గౌరవిస్తూనే మన హక్కుల్ని మనం సాధించుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానికి ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. రైట్ రైట్. మస్తాన్ గారు ఏదో చెప్పాలనుకున్నారు? పద్మశ్రీ గారు ఇప్పుడు